ఎందుకు గత 5 నెలల నుంచి 5 మంత్స్ నుంచి రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి? ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది చాలా పెద్ద హైప్లోకి వెళ్ళిపోయిందండి. రీజన్ ఈజ్ హై అప్రిషియేటెడ్ వాల్యూస్. ఇండియాలో ఏ ప్లేస్లో ఉంది మేడం హైదరాబాద్? ఇండియాలో ఇప్పుడు నన్ను అడిగితే హైదరాబాద్ ఈజ్ లీడింగ్ అండి. ఓకే. ఢిల్లీ, బెంగళూరు తర్వాత ఇప్పుడు మనమే నిలబడి ఉన్నాం ప్రైజెస్లో. ఓకే. Delhi, we have Delhi on the highest, we have Mumbai, we have Bangalore, now we are leading, even not Chennai also. Earlier Chennai undindi, కానీ చెన్నైలో ఇప్పుడు కూడా మనకంటే చాలా తక్కువ ప్రైజెస్లో ఫ్లాట్స్ ఉన్నాయి. కానీ మన హైదరాబాద్లో ఇప్పుడు ఫ్లాట్స్ కొనాలంటే మినిమం 1 CR అయింది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. ఒకప్పుడు 30-40 లక్షలు ఉంటే ఒక ఫ్లాట్ వచ్చేది. కానీ ఇప్పుడు సింపుల్గా ఒక 3 BHK ఆర్ 2 BHK ఫ్లాట్ కొనాలనుకుంటే 70 lakhs నుంచి స్టార్టింగ్ ఉంది ఇప్పుడు. సో మినిమం 70 lakhs నుంచి ఐమ్ టాకింగ్ అబౌట్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. ఇంకా గేటెడ్ కమ్యూనిటీస్, సెమీ గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్తే మీకు 1.5 అండ్ అబోవే ఉన్నాయి ప్రైజెస్. ఇది ఈ ప్రైజెస్ ఇలాగనే కంటిన్యూ అవుతుందండి. ప్రైజెస్ విల్ నాట్ ఫాల్ డౌన్. ఇలానే కంటిన్యూ అయితే మిడిల్ క్లాస్ పీపుల్ పరిస్థితి ఏంటి? మిడిల్ క్లాస్ పీపుల్ ఇంకా ఏంటంటే దే హ్యావ్ టు గో సర్చింగ్ ఫర్ న్యూ ఏరియాస్. యాక్చువల్లీ చాలా మంది ఈ వీడియోలు చూసేవాళ్ళు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారు. ప్రైజెస్ చూసుకున్నాడు హైలీ ఉన్నాయి మీరు చెప్పిన లొకేషన్స్. ఇంకా బెస్ట్ ప్రైజెస్ ఇంకెంతవరకు వెళ్ళొచ్చు మనం? మీరు అన్నట్టు రీజనల్ రింగ్ రోడ్ కన్నా ప్రాజెక్ట్ కన్నా స్టార్ట్ అయితే ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది, ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలని చెప్పి కూడా అంటే వాళ్ళకున్న బడ్జెట్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా తీసుకున్నామంటే ఇంట్రెస్ట్ తీసుకున్నామంటే ఆ లెక్కన కూడా చాలామంది ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది ఏంటిని చూసుకుంటారు. 5 years వెయిట్ చేస్తే మనం పెట్టిన పెట్టుబడి అక్కడ వర్కౌట్ అవుతుందో లేదు కూడా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో మరి మిడిల్ క్లాస్ పీపుల్కి ఇటువైపు వెళ్ళమంటారు? ఇఫ్ ద బడ్జెట్ ఈజ్ బిలో 20 lakhs 25 lakhs అయితే మీరు ORR నుంచి RRR ఆ ఏరియాస్లో మీకు ఎక్కడ దొరికినా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చండి. అప్రూవ్డ్ లేఅవుట్లో ఇన్వెస్ట్ చేయండి. మ్యాక్సిమం గో ఫర్ హౌసింగ్ లోన్స్. ఎందుకంటే హౌసింగ్ లోన్స్ ఇస్తున్నారంటే ప్రాజెక్ట్ కూడా చాలా క్లియర్గా ఉంది అని అర్థం. ఓకే. ఇంకొకటి మీరు ఎఫోర్డబిలిటీ గురించి అడుగుతున్నారు. మిడిల్ క్లాస్ పీపుల్ ఎఫోర్డబిలిటీ. ఇప్పుడు హైదరాబాద్ ఉన్న సిచ్యువేషన్లో హైదరాబాద్ ఈజ్ నాట్ ఎఫోర్డబుల్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. 2008 to 2012 was the time when people bought అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కుడ్ పర్చేస్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మన ప్రైజెస్ మినిమం మనకి స్టాండ్ అలోన్లో కూడా 7,000 per SFT ఉంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మిడిల్ క్లాస్ పీపుల్ కొనాలి అనుకుంటే సిటీ అవుట్స్కర్ట్స్కి వెళ్ళాల్సిందే. సిటీ లిమిట్స్లో మీకు మరి ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు మేడం? మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్వెస్ట్ చేయట్లేదు, ప్రైజెస్ ఎక్కువ. మరి ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎక్కువ మంది? సార్ ఇప్పుడు కూడా హైదరాబాద్లో మనకి NRI ఇన్వెస్ట్మెంట్స్ ఫుల్ ఫ్లెజ్డ్గా మనీ ఈస్ గెటింగ్ ఫ్లష్డ్ అవుట్. సో NRIs ఇన్వెస్ట్ చేస్తున్నారు. బయట నుంచి వచ్చే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ NRIs? సో మన ఇండియన్ మార్కెట్లో ఐమ్ టాకింగ్ అబౌట్ ఓవరాల్ ఇండియన్ మార్కెట్లో ఫ్రమ్ day 1 ద రియల్ ఎస్టేట్ మీద మనకి ఇప్పటి వరకు కూడా 40 to 50% అమౌంట్ ఈజ్ ఫ్రమ్ NRIs ఓన్లీ. దానికి వ్యాలిడ్ రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఒకటేమో ఫస్ట్ థింగ్ ఏంటంటే దే వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. వెళ్ళిన వాళ్ళు అంటే ఇప్పుడు మీరు వెళ్తారు, మీరు అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యి మీరు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు. పిల్లలకి రావటం ఇష్టం ఉండకపోవచ్చు, కానీ మీకు యూ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. సో మీరు రావాలనుకున్నప్పుడు మీకు ఒక ప్లేస్ ఉండాలి ఉండడానికి. సో ఆ ఒక్క మెంటాలిటీతో ఫస్ట్ పీపుల్ స్టార్టెడ్ బయింగ్. సో అది ఎస్పెషల్లీ హైదరాబాద్ ఏ ప్లేస్లో ఉంది అంటే మీరు అన్నట్టు రిటర్న్ రావాలనుకుంటున్నారు. ఇండియాలో చాలామంది రకరకాల ప్లేసెస్ ఉన్నాయి, ముంబై ఉంది, ఢిల్లీ ఉంది, అన్ని చోట్ల. హైదరాబాద్ వైపు ఎంతమంది చూస్తున్నారండి? సార్ ఆల్మోస్ట్ 40 to 50%. ఐ ఛాలెంజ్ అండ్ టెల్ యూ దట్ త్రూ అవుట్ ఇండియా. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ టు స్టే ఇన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా ఈజ్ హైదరాబాద్. సేఫెస్ట్ అంటే మీరు ఏ విధంగా క్యాలిక్యులేషన్? ఎవ్రీవేర్, సెక్యూరిటీ వైజ్ కానీ ఫైనాన్షియల్ వైజ్ కానీ ఏ రకంగా చూస్తే కూడా వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఫర్ ఎ కామన్ మ్యాన్ టు లివ్ ఇస్ తెలంగాణ, అందులో మన హైదరాబాద్. సో వెళ్ళే వాళ్ళందరూ మనకి మీరు చూసుకుంటే అందరికీ ప్రాపర్టీస్ ఉంటాయి హైదరాబాద్లో. ఒకటేమో రిటర్న్ రావాలనే కాన్సెప్ట్తో, ఇంకోటి ఇంత అప్రిసియేషన్ వాళ్ళు ఎక్కడ పెట్టినా రాదు. అవుట్ సైడ్ ఇండియా కూడా యూ విల్ నాట్ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ అప్రిసియేషన్ ఆన్ ప్రాపర్టీస్. ఇంకోటి అవుట్ సైడ్ ఇండియా మనకి బ్యాంక్ ఇంట్రెస్ట్ ఆర్ వెరీ లో. బ్యాంక్ ఇంట్రెస్ట్ అసలు నిల్లు నన్ను అడిగితే. సో వేర్ విల్ ఆల్ దిస్ మనీ గో? నా దగ్గర డబ్బులు ఉంటే ఇంట్లో సూట్ కేస్ నింపి పెట్టుకుంటే అది ఇట్ విల్ నాట్ గ్రో. అక్కడ ఆ ప్లేసెస్లో ఏంటంటే వాళ్ళు బ్యాంక్లో వేసినా కూడా ఇట్ విల్ నాట్ గ్రో. ఎందుకంటే వాళ్ళకి మనం ఇచ్చేంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. సో ద మనీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ టు దేర్ ఓన్ స్టేట్స్. ఇంకోటి ఎన్ని వార్స్ జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్.
బట్ ఇండియా ఈజ్ సేఫ్. ద సేఫెస్ట్ ప్లేస్ ఆల్ ఓవర్ ద వరల్డ్లో, ఏషియన్ కంట్రీస్లో కంపేర్ చేసుకుంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ దో సేఫెస్ట్ ప్లేస్ టు లివ్. అందులో మనకి ఎన్ఆర్ఐస్ చూసుకుంటే మ్యాక్సిమం పీపుల్ హూ గో అబ్రాడ్ అండ్ వర్క్, కేరళ ఒకటి, తమిళనాడు ఒకటి, మన ఆంధ్ర స్టేట్స్, ఆంధ్ర తెలంగాణ స్టేట్స్, చాలామంది ఎన్ఆర్ఐస్ ఆర్ ఫ్రమ్ దీస్ సిటీస్.